మీరు తిరుమల శ్రీవారి భక్తులా? మీకు తిరుపతి లడ్డు అంటే ఇష్టమా? తిరుమల లడ్డు వివాదంపై మేము చేస్తున్న ఈ డీటెయిల్డ్ వీడియో పూర్తిగా చూడండి. ఒకవేళ పూర్తిగా చూడలేకపోతే తిరుమల లడ్డూపై సందేహాలు ఉన్న భక్తులకు ఈ వీడియోను షేర్ చేయండి. తిరుమల భక్తుల్లో ఉన్న సందేహాలన్నీ ఒకచోట చేర్చి ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఇక టాపిక్లోకి వెళ్దాం. అసలు లడ్డు వివాదం ఏంటి? తిరుమలలో లడ్డు ప్రసాదంతో పాటు అన్నప్రసాదం, ఇతర ప్రసాదాల తయారీకి నెయ్యి అవసరం ఉంటుంది. ఈ నెయ్యిని తయారీదారుల నుంచి టీటీడీ కొనుగోలు చేస్తుంది. టెండర్లు దక్కించుకున్నవారు ఈ నెయ్యిని సరఫరా చేస్తూ ఉంటారు. టీటీడీ క్వాలిటీ టెస్ట్ చేసిన తర్వాతే ఈ నెయ్యి తిరుమలకు చేరుతుంది. అయితే జూలైలో వచ్చిన నెయ్యి ట్రక్కుల్లో షాంపిల్స్ తీసి ఆ షాంపిల్స్ని గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపారు. ఆ నెయ్యి షాంపిల్స్లో గొడ్డు మాంసం, ఫిష్ ఆయిల్ ఉన్నట్టు పరిశోధనలో తేలింది. ఇదంతా జూలైలో జరిగింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 3 రోజుల క్రితం 100 రోజుల పాలన సమావేశంలో చెప్పారు. దాంతో వివాదం మొదలయ్యింది. మరుసటి రోజు టీడీపీ నేతలు ల్యాబ్ రిపోర్ట్స్ బయటపెట్టడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీంతో ఈ వివాదం చుట్టూ భక్తుల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి. ఆ సందేహాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జూలైలో రిపోర్టు వస్తే 2 నెలల తర్వాత ఎందుకు బయటపెట్టారు? టీటీడీ నెయ్యి శాంపిల్స్ని జూలై 17న టెస్టింగ్ కోసం పంపిస్తే జూలై 23న రిపోర్టు వచ్చింది. సరిగ్గా దానికి ఒకరోజు ముందు తమకు ఉన్న 5 నెయ్యి సప్లయర్స్లో ఒక సరఫరాదారు క్వాలిటీ సరిగ్గా లేదని, ఆ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో ప్రకటించారు. కానీ అప్పుడే టీటీడీ ఈవో నెయ్యిలో గొడ్డు మాంసం కలిసిందని ఎందుకు చెప్పలేదు? ఈ సందేహం భక్తులందరిలో ఉంది. అయితే టీటీడీ ఈవో ల్యాబ్ రిపోర్టును స్టడీ చేయడానికి తమకు సమయం పట్టిందని అంటున్నారు. ల్యాబ్ రిపోర్ట్ స్టడీ చేయడానికి సుమారు 2 నెలల సమయం ఎందుకు పట్టిందో అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు ల్యాబ్ రిపోర్ట్ని స్టడీ చేసిన తర్వాత కూడా టీటీడీ ఈవో ప్రెస్ మీట్ పెట్టి నాసిరకం నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్టర్ గురించి ఎందుకు చెప్పలేదు? ఇది కూడా భక్తుల్లో అనుమానాలకు దారితీస్తుంది. ఇంత పెద్ద అపచారానికి కారణమైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా టీటీడీ తెలిపాలి. రోజు 4 కోట్ల రూపాయల హుండీ ఆదాయమున్న తిరుమలకు సొంత ల్యాబ్ ఎందుకు లేదు? తిరుమలలో కేవలం హుండీ ద్వారానే ప్రతిరోజు సుమారు 4 కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది. ఒక్కోసారి హుండీ ఆదాయం 5 కోట్లు కూడా దాటుతుంది. ఇది కేవలం హుండీ ఆదాయం మాత్రమే. ఇది కాకుండా శ్రీవారికి అనేక కానుకలు వస్తుంటాయి. రోజు ఇన్ని కోట్ల కానుకలను స్వీకరిస్తున్న టీటీడీ ఓ 4 కోట్లు ఖర్చు పెట్టి సొంతంగా ల్యాబ్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది? ఇది కూడా పెద్ద సందేహమే. తమకు అలాంటి ల్యాబ్ లేదని స్వయంగా టీటీడీ ఈవో ఒప్పుకుంటున్నారు. తిరుమలలో సొంత ల్యాబ్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నది భక్తుల వాదన. టీటీడీ ప్రతి ఏటా 50 లక్షల లీటర్ల నెయ్యిని కొంటుందన్నది అంచనా. ఇన్ని లక్షల లీటర్ల నెయ్యిని కొంటున్న టీటీడీ ఆ నెయ్యి స్వచ్ఛమైనదా కాదా, అందులో ఏమైనా కల్తీ ఉందా అని తెలుసుకోవడానికి సొంతంగా ఓ ల్యాబ్ ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయింది? ఇది పూర్తిగా టీటీడీ అధికారుల నిర్లక్ష్యం కాదా? ప్రస్తుతం టీటీడీ పేరుతో పలు బ్యాంకుల్లో 1800 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్స్, 1000 కిలోలకు పైగా బంగారం నిల్వలు ఉన్నాయి. ఇదంతా భక్తుల నుంచి కానుకల రూపంలో వచ్చినవే. ఇందులోంచి ఓ 4 కోట్లతో ల్యాబ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఇక శ్రీవారికి నివేదించే ప్రసాదాలకు కొన్న నెయ్యి ధర 1600 అయితే లడ్డు తయారీకి వాడిన నెయ్యి ధర 300 రూపాయలు ఎందుకు ఉంది? మార్కెట్లో స్వచ్ఛమైన నెయ్యి కొనాలంటే కనీసం 800 రూపాయలు కావాలి. అలాంటిది అంతకన్నా సగం ధరలోపే, అంటే 320 రూపాయలకి స్వచ్ఛమైన నెయ్యిని ఇస్తామని ఓ కాంట్రాక్టర్ చెబితే టీటీడీ ఎలా నమ్మేసింది? శ్రీవారి ప్రసాదాలకు 1600 పెట్టి స్వచ్ఛమైన నెయ్యి కొన్నట్టు అప్పటి టీటీడీ పెద్దలు చెప్పారని వార్తలు వస్తున్నాయి. భక్తులకమ్మే ప్రసాదం విషయంలో అంతే క్వాలిటీ మెయింటైన్ చేయాలని ఎందుకు అనుకోలేదు? తిరుమల లడ్డూను శ్రీవారి భక్తులు ఎంతో పరమ పవిత్రంగా భావిస్తారు. తిరుమల వెళ్లిన భక్తులు ఎంతో భక్తితో ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచాలని అనుకుంటారు. భక్తులు పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదం క్వాలిటీ విషయంలో టీటీడీ ఎందుకు రాజీపడింది?
టీటీడీ ఖర్చు చేసే ప్రతి రూపాయి భక్తులదే కదా. మరి తిరిగి అదే భక్తులకు అమ్మే లడ్డు ప్రసాదం నాణ్యత విషయంలో టీటీడీ ఎందుకు ఇలా రాజుపడింది? తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తామని కాంట్రాక్టర్ చెబితే అందులో క్వాలిటీ ఉండదన్న చిన్న లాజిక్ను టీటీడీ అధికారులు ఎలా మిస్ అయ్యారు? భక్తులకు నాణ్యత లేని ప్రసాదాన్ని అందించేందుకు ఎందుకు సిద్ధమయ్యారు? మరి కల్తీ నెయ్యితో తయారైన లడ్డు తిన్నామా? గొడ్డు మాంసం కలిపిన ప్రసాదాన్ని తాము తిన్నామా అనే సందేహం, అనుమానం భక్తుల్లో ఉంది. టీటీడీ ఈ అనుమానాలను తీర్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కల్తీ నెయ్యి దొరికింది కాబట్టి గతంలో సప్లై అయిన నెయ్యి కూడా కల్తీదే అనే భావన సరైనదేనా? నిజంగా అలాంటి నెయ్యితోనే తిరుమల లడ్డూలు తయారు చేశారా? ఈ విషయంపై టీటీడీ అధికారులు క్లారిటీ ఇవ్వాలి. టీటీడీ నెయ్యి శాంపిల్స్ ని చెక్ చేసి నాణ్యత సరిగ్గా ఉంటేనే తిరుమలకు లారీలు తరలిస్తుంది. మరి నాణ్యత లేని నెయ్యిని గుర్తించి వెనక్కి పంపలేదా? లేక నాసిరకం నెయ్యిని ప్రసాదానికి వాడేశారా? ఒకవేళ అలా ప్రసాదానికి వాడితే నాసిరకం నెయ్యిని పంపడానికి అనుమతిచ్చిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇవన్నీ వివరాలు బయటికి రావాలి. లడ్డు ఒక్కటేనా? తిరుమలలో ఇంకా ఇలాంటి అపచారాలు ఉన్నాయా? ఇప్పుడు నాసిరకం నెయ్యి గురించి తెలిసింది కాబట్టి తిరుమల లడ్డు క్వాలిటీపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే నెయ్యిని కేవలం లడ్డుకి మాత్రమే కాకుండా ఇతర ప్రసాదాలకు కూడా వాడుతూ ఉంటారు. కేవలం నెయ్యి విషయంలోనే రాజీ పడ్డారా? లేదా ఇంకా టీటీడీకి సరఫరా అయ్యే ఇతర ఆహార పదార్థాల్లో కూడా ఇలాంటి లోపాలు ఉన్నాయా అన్నది భక్తుల్లో రేజ్ అయ్యే మరొక డౌట్. తిరుమలలో లడ్డు నాణ్యత మాత్రమే కాదు, ప్రతి అంశం కొన్ని కోట్ల మంది మనోభావాలతో ముడిపడి ఉంటుంది. ఈ వివాదం బయటపడటం భక్తుల సెంటిమెంట్స్ దెబ్బతీయడమే కాకుండా టీటీడీ నడుస్తున్న తీరుపైన అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. తిరుమలలో ఇంత జరుగుతున్నా టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు నిద్రపోతున్నారా అని భక్తుల్లో ఆగ్రహం కనిపిస్తుంది. ఒక్క తిరుమలలోనే కాదు, ఇతర ఆలయాల ప్రసాదాల సంగతేంటి? ప్రతి ఆలయంలో ప్రసాదం కోసం నెయ్యి వాడుతూ ఉంటారు. తిరుమల మాత్రమే కాదు, సింహాచలం, శ్రీశైలం, అన్నవరం, మంత్రాలయం, భద్రాచలం, యాదగిరిగుట్ట ఇలా అన్ని దేవస్థానాలలో నెయ్యి వాడుతున్నారు. మరి ఆ ఆలయాల్లో నెయ్యి క్వాలిటీ ఎలా ఉంది? ఇతర ఆహార పదార్థాల్లో క్వాలిటీ ఎలా ఉంటుంది అని పరిశోధన, పరిశీలన జరగాల్సిన అవసరం ఉంది. అసలు టీటీడీ బోర్డులో రాజకీయ నాయకులు ఎందుకు? టీటీడీ బోర్డులో పదుల సంఖ్యలో సభ్యులు ఉంటారు. వారిలో రాజకీయ నాయకులు, వ్యాపారులు ఎక్కువ. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో రాజకీయ నాయకులు, వ్యాపారుల అవసరం ఏంటి? ధార్మిక క్షేత్రంలో ఆధ్యాత్మికవేత్తలు, ఆగమశాస్త్ర నిపుణులతో బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఒకవేళ వ్యాపారులకు, నాయకులకు తిరుమలలో సేవ చేయాలని ఉంటే వాళ్ళు సాధారణ శ్రీవారి సేవకుల్లా భక్తులకు సేవ చేస్తే తప్పేంటి? నిజంగా సేవ చేయాలన్న ఉద్దేశమే ఉంటే భక్తులకు సేవ చేయడానికి పదవులు ఎందుకు? ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం అయిన తిరుమలపై రాజకీయ నీడలు, నాయకుల జోక్యం లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భక్తుల్లో ఉన్న సందేహాలు, అనుమానాలతో రూపొందించిన వీడియో ఇది. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. వాటితో మరో వీడియో రూపొందిస్తాం. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.